వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమికి తిరిగొచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా భూమికి సురక్షితంగా చేరుకుంది. ఆస్ట్రోనాట్లు సునీతా విల్మోర్, నిక్ హెక్తో పాటు కాస్మోనాట్ గోర్బ్నోవ్ల బృందంతో ఫ్లోరిడా తీరంలో దిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లారు సునీతా విలియమ్స్. అయితే తిరుగు ప్రయాణానికి సిద్ధమైన సమయంలో స్టార్ లైనర్ క్యాప్సూల్లో సమస్యలు తలెత్తాయి. థ్రస్టర్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో సునీతా విల్మోర్ల తిరుగు పయనం వాయిదా పడింది. 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి బయలుదేరిన డ్రాగన్ క్యాప్సూల్లో 18 గంటల పాటు ప్రయాణం చేసింది. భూమి ఉపరితలానికి సమీపంగా వచ్చాక పారాషూట్లు విచ్చుకున్నాయి. తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా వద్ద సముద్రంలో క్యాప్సూల్ దిగింది. వెంటనే క్యాప్సూల్ వద్దకు రికవరీ బృందాలు స్పీడ్ బోట్లలో చేరుకున్నాయి. నీటిలో తేలుతున్న క్యాప్సూల్ పైకి సిబ్బందిలో ఒకరు చేరుకున్నారు. 4 వ్యోమగాములు సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. తర్వాత క్యాప్సూల్ కు తాళ్లు కట్టి ప్రత్యేక నౌక వద్దకు చేర్చారు. క్యాప్సూల్ ను అతి జాగ్రత్తగా నౌకపైకి చేర్చారు. తర్వాత సైడ్ హ్యాచ్ ను తెరిచి వ్యోమగాముల్ని ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు. క్యాప్సూల్ నుంచి బయటకొస్తూ నవ్వుతూ అభివాదం చేశారు సునీతా విలియమ్స్. వ్యోమగాములను వైద్య పరీక్షల కోసం హ్యూస్టన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. మొత్తానికి సునీతా విలియమ్స్ బృందం సురక్షితంగా భూమికి చేరుకోవడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతుంది. గత ఏడాది జూన్ 5న స్పేస్ జర్నీ ప్రారంభించి అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీతా విలియమ్స్ సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. 9 నెలల నిరీక్షణ అనంతరం నేడు సగర్వంగా భూమి మీదకు చేరుకుంది సునీతా విలియమ్స్. సరిగ్గా భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు భూమి మీద అడుగుపెట్టారు. సునీతా విలియమ్స్ తో పాటు సురక్షితంగా భూమికి చేరుకున్నారు మరో వ్యోమగామి విల్మోర్.